చాలా ఉంది. ఒకసారి రామాంజలి గారి దగ్గర పోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రామాంజలి గారు, జూపిడి గారు ఆర్గ్యుమెంట్ ఏమంటారు మీరు? శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. పెద్దలందరూ కూడా మాట్లాడారు. ప్రతిపక్ష హోదా వస్తే శాసనసభలో టైం ఏమైనా పెరుగుతుందా? వాళ్ళ సంఖ్యను బట్టే కదా టైం అలాట్ అయ్యేది. ప్రతిపక్ష హోదా వచ్చినంత మాత్రాన గంటల తరబడి ఏమైనా ఇస్తారా? రెండవది, ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని ప్రజావాణిని, ప్రజలు పడుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు విమర్శించడానికి ఒక మెంబర్ చాలదండి. గతంలో జయప్రకాష్ నారాయణ గారు లోకసత్తా ద్వారా ఒకరే వచ్చారు. ఆయనకి ఇచ్చే టైం ఆయనకి ఇచ్చారు. ఆయన వాడి వినిపించలేదా? ఇది కాదు. ప్రజల సమస్యల కోసం చట్టసభలో మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఉంటే ప్రతిపక్ష హోదాల గురించి రాద్ధాంతం చేయరు. 11 సీట్లు ఉన్నాయి. లక్షణంగా వచ్చి కూర్చుంటే వాళ్ళకి వచ్చే టైం వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా మాట్లాడొచ్చు. వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఇప్పుడు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు, మా జూపిడి అన్నగారు చెప్పిన వ్యూహాలు ఏవో వాళ్ళకు ఉన్నాయి. కానీ ప్రజలు గమనిస్తున్నది మాత్రం ఒకటి, ఏదైనా ఇప్పటికైనా హేతుబద్ధంగా ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో న్యాయబద్ధంగా నడుచుకుంటేనే ప్రజలు అంగీకరిస్తారు. లోపభూయిష్టంగా ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే మాత్రం మళ్ళా వాళ్ళు ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అంతకు మించి దీంట్లో వేరే ఆలోచన ఏమీ లేదు. ఒకటే స్ట్రాటజీ. పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఈ 60 రోజులు, ఈ 60 రోజుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తానండి. మొత్తం ఏంటంటే సభ జరిగినటువంటి రోజుల్లో 60 రోజులు వరుసగాని కాదు, 60 రోజులు గాన ఆబ్సెంట్ అయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 రోజులు సభ జరిగింది అనుకోండి, ఒక సెషన్ 5 సంవత్సరాల సెషన్ లో ఒక 60 రోజులు గాన సభ్యుడు హాజరు కాకపోతే ఆయన సీటు వేకెంట్ గా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు నిజంగా పదవులు త్యాగం చేసి మళ్ళా ఎలక్షన్కి పోవాలి అనుకుంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. లేదు, ఇది ఒక ప్రతిపక్ష హోదా కోసం దీన్ని ఒక నెపంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి పొందాలి అనుకుంటే మాత్రం ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే ప్రజలు ఇచ్చేది ప్రతిపక్షం అనేది. ప్రజలు ఇవ్వనప్పుడు, మీకు లేదు అన్నప్పుడు మళ్ళా దాని గురించి కోర్టులకు వెళ్ళడం, వాళ్ళని వచ్చి అడుక్కోవడం, ఇదంతా ఎందుకు? ఇప్పుడు తాను పాటిస్తే మీరు పాటించండి అని ఎదుటి వాళ్ళని అడగచ్చు. వాళ్ళు పాటించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మమ్మల్ని పాటించండి కన్వింగ్ ఇండస్ట్రీ, ఇదంతా ఎందుకంటే కొత్త మాటలు. రైట్. రామకృష్ణ గారు ఫోన్ లైన్లో